నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్టర్ అండ్ మిస్ గార్జియస్ 2024 మోడల్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఆవిడ ప్రయాణం ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇవన్నీ కనుక్కుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. గుడ్. హౌ ఆర్ యూ? యాహ్! ఫైన్. తెలుగు అమ్మాయే గదా! పక్కా తెలంగాణ. ఓకే. ఓకే. బోర్న్ అండ్ ఫైన్. బాటప్ ఇక్కడనే. ఓకే. హ్మ్. సో, ఎలా ఈ మోడలింగ్‌లోకి? ఎలా అంటే యాక్చువల్లీ చిన్నగున్నప్పటి నుంచి డ్రీమ్ ఐ వాంట్ టు బికమ్ మిస్ ఇండియా అని. ఓకే. బట్ ఇక డస్కీ కలర్ కదా! అక్కడ అంత పెద్ద ఓకే. పెద్ద ఊహించుకోవద్దు అనేసి ఐ యూజ్డ్ టు సీ అండ్ వాచెస్ ద టీవీ షోస్ హూ ఈస్ ద నెక్స్ట్ టాప్ మోడల్ అని. ఓకే. But I am working currently as a HR manager for US company. Before becoming a HR manager, I was in HR. So Okay. I have a dream to ఏంటంటే పెద్ద పొజిషన్ మేనేజర్కి వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్ లైక్ స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది ఓకే. క్రౌడ్ని మోడలింగ్ ఒక ర్యాంప్ చేసేసి వద్దామని వెళ్ళినాం స్టేజ్ ఫియర్ తీసేసాం ఫస్ట్ ఓకే. అని వెళ్ళేసి వచ్చాక దెన్ పేరెంట్స్ గేవ్ లెఫ్ట్ అండ్ రైట్ ఓకే. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఇక్కడ వెళ్ళావు అక్కడ ఏం చేస్తున్నావు ఓకే. మై పేరెంట్స్ నెవర్ ఎప్పుడు అలౌ చేయాలన్నమాట అలాంటివి థాట్స్ కూడా రావద్దు నీకు చెప్తున్నా దిస్ ఈస్ యువర్ ఫైనల్ వార్నింగ్ ఇలాంటివి వస్తే ఇలా ఎలా అంటే ఇంకా నో మోర్ అనుకో దాట్ విల్ బి యువర్ లాస్ట్ డే ఓకే. అన్నారు ఇంకా నేను అనుకున్నా నాకు ఒక విషయం ఉండే అయిపోయింది దట్స్ ఫైన్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా కాంపిటీషన్స్ వస్తుంది ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఓకే. చెప్పకుండా వెళ్తా ఉన్నాను సడన్లీ లైక్ దాట్ ఓన్లీ ఐ వెంట్ నేషనల్స్ కి వెళ్ళాను ఓకే. అది అసలు నేషనల్ కి సెలెక్ట్ దట్ ఈస్ మిస్ ఇండియా నేను టీవీలో చూస్తున్న అమ్మాయిని సడన్ గా ఆడికి సెలెక్ట్ అయిపోయాను నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు లైక్ లాస్ట్ ఇయర్ ఓన్లీ ఐ స్టార్టెడ్ అండ్ లాస్ట్ ఇయర్ ఐ డైరెక్ట్లీ వెంట్ టు నేషనల్స్ ఓకే. అండ్ కంపెనీకి చెప్పాను దట్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్స్ బట్ మై పేరెంట్స్ విల్ కిల్ మీ ఓకే. చంపేస్తారు ఇంకేం లేదు దాట్ విల్ బి మై లాస్ట్ డే ఐ కాన్ అంటే యునో చాలా మందికి ఆపర్చునిటీ రాదు నీకు వచ్చింది అండ్ బట్ ఐ వోంట్ బి విన్నింగ్ కదా వెళ్ళి నాకు ప్యాషన్ ఉండే స్టేజ్ మీద చూడాలనుకున్నా చూసుకున్నా ఐ డిడ్ ర్యాంప్ అప్ చాలు అన్న దెన్ మై బాస్ అజయ్ సార్ వాజ్ లైక్ వెళ్ళు యు ఆర్ బ్యూటిఫుల్ ఐ మీన్ one treated me like a beautiful because I'm a dusky and all stuff then but I never dream like ఈ రోజు ఇంత పెద్ద క్రౌన్ తోటి కూర్చుంటా అని అలా ఉంటే బాగుండని అనుకున్నా అంతే యాహ్! చాలా మంది కూడా అంటే మా కలర్ డస్కీ అని, ఇదని చెప్పి ఆగిపోతుంటారు కదా! అసలు బట్ వరల్డ్ యాక్సెప్ట్ చెయ్యదు ఫస్ట్ ఓకే. నిజంగానే అలా ఉంటదంటారా? అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కేమ్ ఫ్రమ్ ద సర్కిల్ లైక్ స్కూల్ కానీ కాలేజ్లో కానీ నో వన్ ఎంకరేజ్డ్ ఓకే. లైక్ యూనో డస్కీ కలర్ ఎక్కడైనా సరే ఇప్పటికీ కూడా పీపుల్ని పక్కననే చూస్తారు ఎస్పెషల్లీ ఇండియాలో ఐ పర్సనలీ ఫీల్ ఇన్ ఇండియా ఓకే. కొంచెం తక్కువనే చూస్తారు సో దాట్స్ వై మై డ్రీమ్స్ అనేది కూడా పెద్దగా నేనేం కోరుకోలేదు ఓకే. నేను జస్ట్ మా సార్ అన్నారు గో వెళ్ళు విన్ అవ్వడం కోసం కాదు జస్ట్ నీ ప్యాషన్ కోసం వెళ్ళు అన్నాడు వెళ్ళి మిస్ హైదరాబాద్ మిస్ తెలంగాణ టైటిల్ తీసుకొని వచ్చిన నేను ఓకే. షాక్ అయిపోయాను సో, మీ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకున్నారు? అప్పుడు ఇంకా ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ అందరూ చెప్పారనమాట దే మేడ్ ఎడ్యుకేటెడ్ టు మై పేరెంట్స్ షీఈస్ ఫ్లయింగ్ స్టాప్ చేయకు షీఈస్ గోయింగ్ ఇన్ అ గుడ్ డైరెక్షన్ లెటర్ గో డోంట్ స్టాప్ అని చెప్పారనమాట అప్పుడు దే గాట్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ అంటే ఓకే ఇంకా దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ నౌ అండ్ ఫైనల్లీ నేషనల్ ఇంకా ఇంకొకటి నేషనల్ క్రౌన్ విన్ అవ్వాలి సిటీ స్టేట్ విన్ అయినా తెలంగాణ హైదరాబాద్ నెక్స్ట్ ఇస్ నేషనల్ ఓకే. అండ్ ఐ గాట్ షార్ట్ లిస్టెడ్ బట్ నేను విన్ నేను అప్పుడే మా బ్రదర్ గాట్ ఎక్స్పైర్డ్ ఓహ్! షార్ట్ లిస్ట్ అయినాను నేను వెళ్ళాను దీనికి నేను చాలా మోటివ్ ఉన్నా డస్కీ ఉన్నా ఎందుకు వెళ్ళాలి క్రాన్ తేవాలి అంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉండాలి ఐ డోంట్ ఫాల్ అండర్ దట్ కేటగిరీ అంటే నో 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 బ్యూటీ డోంట్ లైజ్ ఇన్ ద ఐస్ ఇట్స్ లైజ్ అండర్ డెప్త్ ఆఫ్ ద స్కిన్ అని మా సార్ చెప్తుండే యూ షుడ్ బి ద నీకు ఒక స్టేజ్ వస్తుంది మేరీ ఆ రోజు నువ్వు అందరికీ చెప్తావు ఇలాంటి అందరికీ వాయిస్ నీ వాయిస్ అవుతుంది అని ఏం మాట్లాడుతున్నావు సార్ నా వాయిస్ హోల్ ఇండియా ఎందుకు వింటది అని అన్నాను బట్ హీ మోటివేటెడ్ మీ అండ్ మాంటీది వచ్చింది మిస్ గార్జియస్ నేషనల్ పేజెంట్ అండ్ హీ somewhat all these pageants all these nationals my boss prepared me ఓకే. ఇలా చెప్పాలి ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలి అనేసి ఐ వాజ్ ఏ ఇంట్రోవర్ట్ గర్ల్ నాకు స్టేజ్ అంటేనే భయము పేరు చెప్పాలంటేనే భయము ఓకే. అలాంటి అమ్మాయిని హీ ఈస్ టు ప్రిపేర్
ఓకే ఫైన్ ఐల్ గో ఫ్యాషన్ అని వెళ్ళు అన్నాడు అంతే. విన్ అయ్యి రమ్మనలే ఫ్యాషన్. ఓకే. కానీ క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయి కదా సార్ అంటే హీ యూజ్డ్ టు హెల్ప్ మీ. ఇలా చెప్పు, అలా చెప్పు అని ప్రిపేర్ చేసి పంపిస్తుండే. ఫైనల్లీ మాంటీది రాంగానే మా బ్రదర్ ఎక్స్‌పైర్ అయిపోయాడు. అయ్యో! మై ఫ్యామిలీ యాక్సెప్టెడ్ ఫర్ నేషనల్స్. ఆల్ దీస్ ఇయర్స్ దే డిడ్ నాట్ యాక్సెప్టెడ్. ఫైనల్లీ ఒక్క స్టెప్ మిస్ ఇండియాకి ఉంది. తెలంగాణ విన్ అయ్యాను. ఇంకా ఇండియాది విన్ అవ్వాలి అనుకునే లోపల అప్పుడే మా తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు నా డ్రీమ్, మా ఫ్యామిలీ సిట్యుయేషన్ ఇలా ఉంది. నేనేం చేయాలో అర్థం కావట్లే. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ కాంపిటీషన్ ఒక్కటే స్టెప్ నా డ్రీమ్‌కి ఉంది. ఐ డోంట్ నో వాట్ టు డూ. అప్పుడు మాంట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇస్తే నేనన్నా ఏమైందమ్మా అంటే, లేదు సార్ యాక్చువల్లీ మొన్నటి వరకు నేను చెప్పాను కదా! మా బ్రదర్ వాస్ నాట్ హీ ఈస్ నాట్ నో మోర్. ఇంకా 45 డేస్ నేను చెయ్యను అన్నా. అంటే ఇంకా 1 మంత్ తర్వాత వచ్చి పోస్ట్‌పోన్ అయింది కదా! 1 మంత్ అయిపోయింది. నౌ యూ కెన్ పార్టిసిపేట్ అని చెప్పారు. నేనన్నా లేదు సార్ ఇంట్లో ఇలా ఉంటే నేను ఫ్యాషన్ షో చేస్తే ఏమనుకుంటారు? యాహ్! బాగుండదు కదా! అంటే సెలబ్రిటీస్ అందరూ 2, 3 2, 3 డేస్ అయితేనే షూట్స్‌కెళ్ళిపోతారమ్మా రెగ్యులర్‌గా. అదే. ఇది 45 డేస్ అయిపోయింది కదా! ఇట్స్ ఓకే కామన్ నౌ ఏ డేస్ డోంట్ టేక్ ఇట్ థట్ కమ్ అండ్ డూ ఇట్ అన్నాడు. ఆ రోజు మాంటీ వచ్చి చెప్పకపోయి ఉంటే నేను మిస్ గార్జియస్‌లో నా డ్రీమ్ టైటిల్ క్రౌన్ అనేది రాకపోతుండే. ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా కూర్చోకపోతుండే. ఓకే. లిటరల్లీ యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్ లాగా మాంటీ సపోర్టెడ్. ఒక పరంగా అజయ్ సార్ నన్ను ఇలా పుష్ చేసి ఇక్కడ వరకు తీసుకొనొస్తే, ఇంకో సైడ్ మాంటీ సపోర్టెడ్ మీ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. నో అదర్ పేజెస్‌నా వస్తున్నావా లేదా అని కనుక్కుంటారు. ఐ సెడ్ నో అంటే ఇంకా వాళ్ళు దే డోంట్ టచ్ అస్ ఓకే. ప్రొఫెషనల్లీ. But Monty Production, they came to me what happened, why she's not participating, ఓకే. what actually she's going through as a family member. ఎందుకు రావట్లే? ఓకే దిస్ ఇస్ ద రీజన్. హీ మోటివేట్. నేను మోటివ్ ఉన్నా. లిటరల్లీ ఐ సెడ్ ఐఎమ్ డస్కీ, ఐఎమ్ మోటి. ఐ విల్ ఆ స్టేజ్ మీద నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు? వద్దు వద్దు నాకే కంఫర్టబుల్ లేదు అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? టైం ఉంది, 1 మంత్ ఉంది. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బి కాన్ఫిడెంట్. హీ మోటివేటెడ్. యూ హ్యావ్ టైమ్, యూటిలైజ్ దట్ అని. ఐ వాస్ లైక్ డామ్ సీరియస్. దెన్ నేను అనుకున్నా నా టైటిల్‌కి నేను గదా వర్క్ హార్డ్ చేయాలి. పక్కనోళ్ళు నుంచి చెప్తున్నారు. బట్ లిటరల్లీ మాంటీ ప్రొడక్షన్ హెల్ప్ మీ టు అచీవ్ మై డ్రీమ్. అండ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ అలౌ చేయరు టు డూ ఆల్ దిస్ మోడలింగ్ అండ్ ఆల్ స్టఫ్ బికాజ్ దే హ్యావ్ అ వెరీ బ్యాడ్ నేమ్ మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే లైక్ ఫ్యూ పీపుల్ దిగ్గలి ఇలాంటి అన్నిటికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో నేను ఒక స్టెప్ తీసుకున్నా యాజ్ అ వుమెన్. అండ్ ఆల్ వుమెన్ వాళ్ళు స్టెప్ తీసుకుంటేనే చూడు మా పేరెంట్స్ కూడా నో నో అన్నారు. మీ డ్రీమ్స్ ఏముంటే ఇట్స్ నాట్ అబౌట్ మోడలింగ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. మీరంతా మీరు స్టెప్ తీసుకోవాలి. తీసుకున్నాక సక్సెస్ అయినాక ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ యూ లైక్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, సొసైటీ, ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ యూ. దే ఆర్ బట్ ఇన్ దిస్ జర్నీ లైక్ ఈ స్టేజ్‌కి రాకముందు ఎవ్రీ వన్ ఈస్ పుల్లింగ్ డౌన్ టు మీ. నేను డస్‌కి పక్కన పెట్టేస్తారు. బాగాలేదు అమ్మాయి పక్కన పెట్టేస్తారు. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. ఐఎమ్ నాట్ గుడ్ అట్ స్టడీస్ అట్ ఆల్. ఇంకా చెప్తున్నా కదా హెచ్ఆర్ వచ్చింది. హెచ్ఆర్ కూడా మేనేజర్‌కి హ్యాండిల్ అవ్వలేని ఇది ఎక్స్‌పీరియన్స్ పెరిగితే ఫ్యూచర్ నా జాబ్ సెక్యూర్ కూడా లేదు. అలాంటి అమ్మాయి టుడే షీ ఈస్ ద హెచ్ఆర్ మేనేజర్ ఫర్ యూఎస్ కంపెనీ అండ్ షీ స్టార్టెడ్ అవర్ ఓన్ బిజినెస్ మాంటీ ప్రొడక్షన్. And she won the title, so many multiple titles standing in front of you. And I want to be the voice. People who are suffering, especially women, అక్కడ వస్తారు హెల్ప్ చేస్తారు అని వెయిట్ చేస్తున్నారు కదా, వెళ్ళి ఒకసారి మిర్రర్లో చూసుకోండి అదే పర్సన్. వావ్! ఆ పర్సన్ హీ విల్ హెల్ప్ యూ అవుట్ టు కమ్ అవుట్ ఆల్ ద స్టేజెస్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ అచీవ్ ఏమన్నా అచీవ్ అవుతారు మీరు అనుకుంటానే. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ద స్టెప్ నో వన్ విల్ కమ్, నో వన్ విల్ గైడ్ యూ. అండ్ ఫస్ట్ స్టెప్ అనేది మీరు వేయాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. బట్ డోంట్ గివ్ అప్. నేనైతే గివ్ అప్ ఇచ్చేస్తాను ఆల్ ద స్టేజెస్. బట్ నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. కానీ ఇక్కడ నుంచి వీళ్ళు సపోర్ట్ చేయడం, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్. టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. I want to be the voice for everyone, for each and every woman who feel like I'm ugly, I'm not good for anything, నాకు జాబ్ రాదు, నేను ఏం చేయలేను, ఇంట్లో కూర్చున్నాను అంటున్నారు కదా. లేదు లేదు, గాడ్ క్రియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూనిక్. నీలాగా ఎవరు ఉండరు, నాలాగా ఎవరు ఉండరు, అది నా కాన్ఫిడెన్స్. సో నేను అనుకున్నాను నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు అనేసి నేను వెళ్ళాను, నాది నేను చూపించుకున్నాను. అండ్ ఐ వన్ సో మెనీ టైటిల్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ సీజన్లో నేను మాంటీ తోటి వర్క్ చేస్తున్నాను. లైక్
అంటే యాజ్ అ కంటెస్టెంట్గా నుంచి నెక్స్ట్ మిస్ ఇండియా కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ మాంటీ ప్రొడక్షన్. And not only that, I got the opportunity to work in a movie as well. They are doing a movie, Monty Production. So, అంటే వాళ్ళు మోడల్స్కి ప్లాట్ఫామ్ ఇవ్వడం కాకుండా దే ఆర్ లైక్ గివింగ్ ద వర్క్ ఇన్ మూవీస్ యాజ్ వెల్. Not only that, there are so many lined up projects, and happy to see myself on the screen, not as an actress as well as an executive producer. And Monty gave me the platform to create my own brand to collaborate with the next coming up season. And I'm happy and proud to introduce myself not only as a model and CEO and founder of my Mary Paul company. ఓకే. And yeah, working as an HR independent woman. So, and voice for each and every woman. I can be the example, and coming from the lower background who don't want me to అంటే సపోర్ట్ చేయకుండా నేను ఈరోజు కూర్చున్నాను అంటే లైక్ వెన్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ ఆల్సో డూ ఇట్. అది నేను చెప్పాల్సుకున్నది. నేను కూడా చేస్తాను అనుకోలేదు, బట్ ఎప్పుడు టీవీలో చూస్తున్న అమ్మాయి ఒక రూమ్లో ఈరోజు ఒక పెద్ద క్రౌన్ వేసుకొని మేము అందరితోటి మాట్లాడుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఐ వెంట్ త్రూ సో మచ్. అంటే నేను ఎప్పుడు అనుకుంటాను నాకు ఇంకా సక్సెస్ రాలేదు అని అనుకుంటాను. వెన్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు ది వరల్డ్ అని అనుకున్నాను. బట్ ఫైనలీ నో ఇట్ ఇట్ డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్. ఏం వస్తలే కదా అని చాలా మంది దే ఎండ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో నెవర్ గివ్ అప్. అది ఒకటి చేయకుండా మీ హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ కాదు. జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది. ఐ ట్రస్ట్ ఇన్ దట్. ఐ డోంట్ ట్రస్ట్ ఫర్ సక్సెస్ అండ్ రిజల్ట్ వస్తలే కదా. నో, నువ్వు వర్క్ చేస్తే కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఇఫ్ యూ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మై బాస్ గేవ్ మీ వన్ ఎగ్జాంపుల్. If you are going to gym and doing time pass, you won't get any result. If you are going to gym and continuously working, then definitely there will be a result. Yeah. So that is true. And that is what I am trying to say. Don't do time pass working and idi chestunna. Put all your efforts genuinely, and definitely the whole nature universe will give you the blessings. And I am the example. I am the result for what I am. Yesterday వరకు మీకు తెలీదు నేను ఎవరు కానీ టుడే. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ మాంటీ ప్రొడక్షన్ టు ఇంట్రడ్యూసింగ్ మీ త్రీ మీడియా. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద బ్యూటిఫుల్ పర్సన్ Yeah, thank you. అండ్ టాకింగ్ టు మీ. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఫర్ దిస్ డే. యా, చాలా బాగా మాట్లాడారండి. అసలు నిజంగా చాలామంది అమ్మాయిలు మేము ఇలా ఉన్నాము, లావుగా ఉన్నాం, నల్లగా ఉన్నాం. నిజంగా మన కల్చర్లో డెఫినెట్గా క్రిటిసైజ్ అయితే చేస్తారు. బట్ వన్స్ ఒక్కసారి వాళ్ళకి మీ మాటలు వినిపిస్తే డెఫినెట్గా వాళ్ళు మారుతారు. నిజం చెప్తున్నాను, చాలా మోటివేట్గా మాట్లాడారు. అండ్ అమ్మాయిలు విన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీకంటూ గోల్స్ ఉంటే అచీవ్ చేసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయండి. సో చెప్పారు కదా, ఎగ్జాంపుల్ మీ ముందే ఉన్నారు. సో థ్యాంక్స్ మేడం. అండ్ సచ్ ఎ లవ్లీ వర్డ్స్, చాలా బాగా మాట్లాడారు అండ్ చాలా మందికి మోటివేషన్ ఇచ్చారు. అండ్ ఇలాగే మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్ ఇండియాగా కూడా మేము చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.